మాయా భోజనం చేద్దాం పదా. నాకు ఆకలి కాలేదు. నా మీద కోపంతో తినడం మానేస్తావా? నీ మీద ఏం కోపం లేదు, అలా అని చెప్పి ఆకలేమి లేదు. కోపం లేనప్పుడు తినడాకేమైంది? ఇలాంటి చిన్న చిన్న గొడవలు తినడం మానేస్తే సన్నగా అయిపోతావు. అసలే బక్కగా ఉన్నావు. చూసే వాళ్ళందరూ నేను బాగా చూసుకోవట్లేదు అనుకుంటారు. ఏంటి వెటకారమా? అది కాదు మాయా, నాకు కూడా బాధగా ఉంటుంది కదా. నీకెందుకు బాధ? ఎందుకంటే నేను చెప్పేది ఏది నువ్వు పూర్తిగా వినవు. సరే రా, నాకు బాగా ఆకలిస్తుంది, తిందాం. ఏమైంది మేడం ఇంత ఆలోచిస్తున్నావు? ఏం లేదు. చెప్పు ఏమైందో. ఏం చెప్పాలి? నీకంటా నందిని హస్బెండే చాలా బెటర్. అతనితో నన్ను పోల్చకు మాయా. ఏం పోలిస్తే తప్పేముంది? అది నిజమే కదా. నువ్వు అతని జీవితంలో మంచిని మాత్రం చూస్తున్నావు. నీకు నా జీవితంలో అన్ని తప్పులే కనిపిస్తాయి. అంటే ఏంటి? నేను నీ జీవితంలో అన్ని తప్పులే ఎతుకుతున్నానంటావా? నువ్వు తప్పు పడుతున్నావు అంటలేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నాను. నేను నిన్ను బాగానే అర్థం చేసుకుంటున్నాను, కానీ నువ్వే నాకు ప్రేమ చూపించలేకపోతున్నావు. నేనేదో వర్క్ టెన్షన్లో ఉండి నీకు టైం ఇవ్వలేకపోవచ్చు. అలా నీ మీద ప్రేమ చూపించినట్టు కాదు కదా. మరి ప్రేమిస్తే ఆ ప్రేమ ఎక్కడుంది? చూపించాలి కదా. అయినా ప్రతిరోజు నా ప్రేమతో నీకు సాక్ష్యం కావాలనుకుంటే అది ప్రేమ కాదు, పెద్ద పరీక్ష అవుతుంది. నేను నీకేం పరీక్షలు పెట్టట్లేదు, నాకు చూపించాల్సిన ప్రేమనే నేను అడుగుతున్నాను. నేను నీకు నచ్చే విధంగా ప్రేమ చూపించలేకపోవచ్చు, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ అనంతమైంది. నీకు విషయం చెప్పనా, పెళ్ళైన ప్రతి ఒక్కరూ నీలాంటి ప్రేమ కావాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు విడిపోవాలి. కానీ ఎందుకు కలిసి ఉన్నారు ఆలోచించు. ఈ వీడియోలో ఎవరిది తప్పు అని మీరు కామెంట్ చేయండి. టుడే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు.